అవును. ఏంటి తెలుగు హీరోలు ఎవరు దొరకట్లేదా ఏంటి వరుసన? 'ధనుష్', 'దుల్కర్', 'సూర్య'. అలా ఏం లేదండి. యాక్చువల్లీ ఏంటంటే ఆహ్, సో, మనకి కోవిడ్ వల్ల జరిగిన ఒక 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 సిట్యుయేషన్ ఏంటంటే మొత్తం ఆడియన్స్ వచ్చేసి మంచి కంటెంట్ ఉంటే ఏ హీరో అయినా, ఏ లాంగ్వేజ్ అయినా యాక్సెప్ట్ చేసేస్తున్నారు. సో, ఆహ్, మా ఫిల్మ్ మేకర్స్‌కేంటంటే ముందు ఒక చిన్న ఆహ్, ఒ ఒ ఒక 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 పరిధి లేకుండా అయిపోయింది. సో, ఈరోజొచ్చేసి మనం ఒక కథ రాసుకున్నాం. ఇక్కడికి ఎవరైనా చెప్దాం అనుకున్నాం. నచ్చలేదు. వేరే ఇంకొక రాష్ట్రంకెళ్ళాం. లేపోతే ఇక్కడొచ్చేసి అందరూ బిజీగా ఉన్నారు. అలాగా ఇంకొక ఇదికెళ్దాం. లేపోతే ఈ కథకొచ్చేసి 'దుల్కర్' గారు బావుంటారు. ఈ కథకొచ్చేసి 'సూర్య' గారు ఇంకా అద్భుతంగా ఉంటారు. అలాగా ఒక మనకు మనమే ఒక చిన్న బరి గీసుకోకుండా ఒక ఏమంటారు వైడర్ కొంచెం స్పెక్ట్రమ్ పెరిగింది యాహ్! ఫర్ ఫిల్మ్ మేకర్స్. యాహ్! ఆఫ్ కోర్స్. యాహ్! సో, ఏంటి 'విశ్వనాథన్ అండ్ సన్స్‌కి' 'సూర్యనే' యాప్టా? లేదంటే వేరే హీరోలకి సబ్జెక్ట్ చెప్పి కాదంతరాజు 'సూర్య'కెళ్లారా? అసలు దీని అంటే వెనకున్న కథేంటి? అంటే రాసుకున్నది నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ క్రితమే రాసుకున్నానండి. అప్పుడు రాసుకున్నాను. బట్ ఆ రోజుకి ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఒక పెద్ద ఎందుకంటే మీరు సినిమా చూసారు చాలా రిచ్‌నెస్ ఉంటది. అంటే కొంచెం ఎక్స్‌ట్రావాగెన్సా అంత ఉంటది. సో, కొంచెం డబ్బుతో కూడుకున్న విషయం. అట్ ద సేమ్ టైమ్ ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారని ఒక చిన్న భయం ఉండింది. అండ్ రాసుకున్న తర్వాత అది ఎప్పటికన్నా తీద్దాం హిందీలో తీద్దాం అనుకున్నాను నేను యాక్చువల్‌గా. ఓహ్! ఓకే. సో, ఎప్పటికన్నా తీద్దామని అనుకున్నాను. దాని తర్వాత ఏమైందంటే, సూర్య గారికి నేను ఒక కథ చెప్పడానికి ఎళ్ళటం జరిగింది. బట్ అదొక బయోపిక్ అవటం. ఆ సినిమాకి సంబంధించిన రైట్స్ కొంచెం ఇంకా క్లారిటీ లేదు మాకప్పుడు. ఓకే. సో, సూర్య గారు కూడా ఏంటంటే, అప్పటికొక 2 బయోపిక్స్ ఆల్రెడీ చేసున్నారు లాస్ట్ 3 సంవత్సరాల్లో. అవును. 'సురా'. అందుకని అవును. ఆ! చాలా రోజులైంది వెంకీ ఒక మంచి ఫ్యామిలీ సినిమా చేసి, నా ఫ్యామిలీ ఆడియన్స్ చాలా స్ట్రెంగ్త్. బట్ చేసి చాలా రోజులైంది. అలాంటిదేమన్నా ఒక చక్కగా ఒక బ్రీజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఏమైనా ఉందా అంటే, సార్ ఇది ఒకటుంది. బట్ నాకు తెలీదు సార్. అంటే కొంచెం భయం ఉంటుంది కదా! ఎందుకంటే ఈజీగా 30 అంటే నమ్మేస్తారు. ఓకే. అలాంటి వ్యక్తిని మనం వచ్చేసి లేదు 40 ప్లే చేయాలి. నీకు అపోజిట్ వచ్చేసి 20 ఏళ్ల అమ్మాయి. హ్మ్. అండ్ ఆ ఏజ్ డిఫరెన్స్‌ని అడ్రెస్ చేస్తున్నాం అంటే ఐ డిడ్ంట్ నో ఇఫ్ హి వుడ్ బి ఓపెన్ టు ఇట్. హ్మ్. అన్ అంత ఏమంటారు ఓపెన్‌గా ఒప్పుకునే ఆహ్, డేరింగ్ ఇది కూడా ఉండాలి గదండీ! ఓకే. ఎందుకు అనవసరంగా నేను హ్యాపీగా మంచి కమర్షియల్‌గా హి ఈస్ ఎ బిగ్ స్టార్. చేయాల్సిన అవసరం లేదనుకుంటారేమో అని ఒక చిన్న ఫియర్ ఆఫ్ రిజెక్షన్. కానీ మన స్టార్స్ థాట్ ప్రొవోకింగ్ అంతా మారిపోయింది గదా! వాళ్ళు ఇప్పుడు సబ్జెక్ట్ నచ్చి యాక్చువల్లీ మారింది. చాలా మారింది. హ్మ్. ఆహ్, అది ఇట్స్ ఎ వెరీ వెల్కమింగ్ చేంజ్. ఎప్పుడైతే నేను ఒక సబ్జెక్ట్ చెప్పడం జరిగిందో ఆయన ఇమ్మీడియేట్‌గా ఓకే అనటం. హ్మ్. అండ్ దాని తర్వాత షూటింగ్ కూడా ఆయనకి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్‌లోనో ఎప్పుడో చెప్పాను జూన్ నుంచి షూటింగ్. హ్మ్. సో, విదిన్ వెయిట్ ఫర్ షార్ట్ పీరియడ్. లాంగ్ టైమ్ ఆల్సో. హ్మ్. అండ్ ఏప్రిల్ మే మే మేలో స్టార్ట్ అవ్వాల్సింది జూన్ అయింది అంతే. అండ్ డిసెంబర్‌కి షూటింగ్ అయిపోయింది యాక్చువల్‌గా. హ్మ్. సో, ఆహ్, ఆహ్, ఇది నిజంగా ఇట్స్ ఎ గుడ్ లెర్నింగ్. అండ్ ఇలా సినిమాలు కూడా ఇంతే క్విక్‌గా చేయాలని ఒక చిన్న ఏమంటారు ఇన్ మెనీ వేస్ ఇట్స్ ఎ లెర్నింగ్.